పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతినందితిని. రామ కార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామ కార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని. కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని. అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెంచే. ఒకరినొకరు మించి కాయము బెంచిరి శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధి గొని సమయమిదేనని. క్షణములోన అంగుష్ట మాతృడై ముఖము జోచి వెలివచ్చే విజయుడై. పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని. నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను. కపివరుని గుల్జి మృంగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయను. సాగరమున బడి అసువులు వారిధి దాటెను. వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు. నలువంకలను కలయచూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీ చెరుల కనుల బడకను. పిల్లివలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను. గర్జన సేయుచు అడ్డగించెను.